ఒకసారి చలో అసెంబ్లీ మీరు చేసిరు కదా సార్, చలో అసెంబ్లీ ముట్టడించారు కదా. ఈ చలో అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి మీరు వెళ్ళగానే పోలీస్ వాళ్ళందరినీ పెట్టి ఇలా తీసుకొచ్చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? ఈ ప్రభుత్వం యొక్క అక్రమమైనటువంటి చర్య. ఉమ్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాలను చూసినట్లయితే ప్రభుత్వము అనేటువంటిది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పొచ్చు. తాము అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల లోపట్నే ఈ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామన్నారు. 6 నెలల లోపు పిఆర్సీ ఇస్తామన్నారు. డిఏలు కూడా అన్ని ఇస్తామన్నారు. ఇప్పటికీ 5 డిఏలు, ఇప్పుడు జనవరి వస్తే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 6 డిఏలు రావాలి. మన భారతదేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా 6 డిఏలు బాకీ లేవు. మరి ఇదంతా కూడా ఉద్యోగులకు ఎంతో నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ విధానాలు మొత్తం కూడా అది ప్రజా వ్యతిరేకంగా, ఉద్యోగ వ్యతిరేకంగా ఉన్నాయని మేము భావిస్తున్నామండి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇందులో దాదాపు 60 నుండి 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇందులో షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఇంత దారుణంగా వీళ్ళ పరిస్థితిని కూడా పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకురావడం జరిగింది.